హాయ్ అండి. ఈరోజు వీడియో బోటీ చింత చిగురు కర్రీ తయారు చేసే విధానం. బోటీని నీట్గా క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని వేడి నీళ్ళలో 2 నిమిషాలు ఉడికించుకుని అప్పుడు కట్ చేసుకోవాలి. అప్పుడు నీసు వాసన ఉండదు, బాగా క్లీన్ అవుతుంది. అదేవిధంగా చింత చిగురు కూడా ముదరాకులు లాంటివి ఏమైనా ఉంటే నీట్గా క్లీన్ చేసుకుని కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వీటైన తర్వాత చింత చిగురు వేసుకుని ఉడికించుకోవాలి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇలా ఉడికించుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది పచ్చిదే చేతితో ఇలా రఫ్ చేసి వేస్తారు. అలా కన్నా ఈ విధంగా ఉడికించుకుని మిక్సీ పట్టుకుని ముద్దలా వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉడికిందని మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాక 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చింత చిగురు బోటి చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం మే నెలలోనే ఎక్కువ దొరుకుతుంది చింత చిగురు. ఇప్పుడు బోటిని వేసుకుని బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని కుక్కర్ మీద మూత పెట్టి ఒక 5-6 విజిల్లు రానివ్వాలి. ప్రెషర్ పోయిన తర్వాత ఈ విధంగా కుక్ అయింది. ఇప్పుడు మసాలా ముద్ద వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. కూర అంతా కలిసేటట్టు 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన చింత చిగురిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం తక్కువగా ఉంది, కొంచెం కారం వేస్తున్నాను నేను. ఇలా మిక్సీ పట్టుకున్న చింత చిగురు ముద్దని కూడా కర్రీలో వేసుకోవాలి. ముందుగా వేయకూడదు, వేస్తే అంత పులుపు ఉండదు. దించే ముందు వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కనుక ఎక్కువ ఉడికించడం అవసరం లేదు. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కూర దగ్గరగా అవుతుంది. చక్కగా గ్రేవీలా వచ్చింది. ఇప్పుడు
నేను చేసే విధంగా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది చింత చిగురు బోటి. లాస్ట్ని కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోండి. బోటి చింత చిగురు కర్రీ రెడీ అయింది. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి, లైక్ చేయండి.